హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 7వ తారీఖు 12వ నెల 2024 7th December 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. దక్షిణ దిక్కు నుంచి వదిలితేనే గెలిచే అవకాశాలు మెండుగా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ధనిష్టి, 2 వచ్చేసి శతభిష. ఈ ధనిష్టి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 4:50 వరకు జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం 4:50 వరకు. ఈ టైమింగ్స్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలివన్నె కాకి అనేది ఎర్ర కాకి మీద, కోడి మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది పసిమి డాగ మీద, కోడి మీద గెలుస్తుంది. శుద్ధ కోడి అనేది నెమలివన్నె కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది పసిమి డాగ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ధనిష్టి నక్షత్రం. ఈ ధనిష్టి నక్షత్రం వచ్చేసి సాయంత్రం 4:50 వరకు జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సాయంత్రం 4:50 తరువాత ఇక ఈరోజు అంటే సాయంత్రం మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా శతభిష నక్షత్రం జరుగుతుందన్నమాట. ఈ శతభిష నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది కాకి మీద గెలుస్తుంది. పసిమి డాగ అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. తెల్ల నెమలి అనేది శుద్ధ డాగ మీద, కాకి డాగ మీద, ఈ రెండింటి మీద తెల్ల నెమలి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రం వచ్చేసి సాయంత్రం 4:50 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ శతభిష నక్షత్రమే జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ కేవలం. ఓకే ఫ్రెండ్స్, ఆడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు మిస్టేక్స్ అనేవి చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి ఎరుపు నెమల పింగళాలు. కుసి ఎరుపు ఉండాలా, మసర కుసి ఉండాలా, లేదంటే ఎరుపు ఉండాలా. ఈ రెండు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ కోడి చూపు లేని కుసి ఎరుపు కానీ, మసర కుసి కానీ ఉన్న నెమల పింగళాలని ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం ఇక్కడ ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి చూపు లేని నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డాగలు, పిచ్చుకోని గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర అబ్రాసులు, డాగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు రసంగులు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. ఉదయాన్నే 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి బొంగ తెలుపు ఎర్ర మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు ఉన్నటువంటి ఎర్ర మైలాలను మాత్రమే పెట్టుకోండి. చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి బొంగ తెలుపు మిరపపండు డాగలు, కోడి డాగలు, కోడి రసంగులు,
కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి 9 వన్నె కాకులు, బాగా పసిమగల కాకులు, కాకి చూపు గల సేతువాలు, అంటే కాళ్ళు నలుపున్నటువంటి సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్రాసలు, పాల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 11 గంటల నుంచి 1:10 వరకు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి ఇక్కడ కాకినెమళ్ళు, ఇక్కడ మ్యాక్సిమం కాకినెమళ్ళనే మెయిన్ రంగులు అన్నమాట. కాకినెమలకు కూడా లైట్గా చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ ఒక్కేకే తెలుపు ఉండాలి. అలా ఒక్కేక తెలుపు ఉన్న కాకినెమళ్ళు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి కాకినెమలు మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన చెప్పి 9 వన్నె కాకులు, గట్టి కాకులు, అలాగే తోకలో ఒకేక తెలుపున్న కాకినెమలు ఆల్రెడీ చెప్పాను, శుద్ధ నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి కాకులు కూడా ఈ టైమింగ్స్లో బాగా ఉపయోగపడతాయి. ఈ రంగులు మాత్రం ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి అనమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఎర్ర డేగలు, అలాగే మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి కోడి ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు ఉండాలి. అలాంటి కోడి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, గేరువాలు, బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, కోడి చూపు గల మిరపపండు డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల డేగలు, అలాగే పాలాబురాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి నెమల డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, అలాగే కాకిడేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే టైమ్స్ చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కుసి నలుపు పచ్చకాకి డేగ, కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడి చూపు లేని కుసి నలుపు ఉన్నటువంటి కాకి డేగలను మాత్రమే పెట్టుకోవాలి, పచ్చకాకి డేగలను. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పసిమిగల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి చూపు లేనటువంటి శుద్ధ డేగలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి ఎర్ర పసిమిగల నెమళ్ళు, నెమల పింగళాలు, ఎర్ర పసిమిగల నెమళ్ళు, నెమల పింగళాలు ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన చెప్పి పిసికి బోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడ్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు,
ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయేసరికి నల్లకట్టు రసంగులు, కోడికాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డేగలు, అన్ని రకాల కోడి చూపు గలవనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక కోడి చూపు అనేదాన్ని ఈ టైమ్స్లో మీరు ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర మైలాలు. ఇక్కడ ఎర్ర మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర మైలాలను మ్యాక్సిమం ఉపయోగించుకుంటే గెలుస్తాం. ఎర్ర మైలాలు లేదంటే శుద్ధ డేగలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి కోడి రసంగులు, కోడి డేగలు, నెమ్మల డేగలు, ఎర్ర డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, తొమ్మిదవన్న కాకులు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చోటుకి కోడి కాకులతో పాటు శుద్ధ నెమళ్ళు కూడా బాగా ఉపయోగపడతాయి. కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు. కోడికాకి కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఎక్కువ తెలుపు ఉండకూడదు. ఒక ఈక లేదంటే 2 ఈకలు, అలాంటి కోడి కాకులు మ్యాక్సిమం ఉపయోగపడతాయి అనమాట ఇక్కడ. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్ట అబ్బరాసులు, నెమ్మలి అబ్బరాసులు, కోడి నల్ల కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్.